గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొదల వైపు శ్రీశైలం నుండి బయలుదేరినాక దారిలోనే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక ఈ టెంపుల్ అయితే శ్రీశైలం నుండి 3 కిలోమీటర్స్, ఇంకా డ్యామ్ నుండి 11 కిలోమీటర్స్, రెండింటికి మధ్యలో అయితే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గణపతి భజన అయితే చేస్తుండే. ఇక మేము కూడా వాళ్ళతో పాటు అట్లా భజన వినుకుంటూ దేవుని దర్శనం అయితే చాలా మంచిగా చేసుకున్నాం. ఇక్కడ గణపతి విగ్రహం మాత్రం బ్లాక్ స్టోన్ తో చెక్కుండే. అండ్ నెక్స్ట్ టైం మీరు ఈ టెంపుల్ కి వస్తే పక్క గమనియాల్సింది ఏంటంటే దేవుడు లెఫ్ట్ హ్యాండ్ లో బుక్, ఇంకా రైట్ హ్యాండ్ లో పెన్. ఎందుకు అట్లా అనుకున్నారు? టెంపుల్ దర్శనం కోసం వచ్చిన వాళ్ళ నేమ్స్ దేవుడు అయితే నోట్ చేసుకుంటాడు. టెంపుల్ బయట ఏదైనా కొందామని చూస్తే నాకైతే ఒక డిఫరెంట్ గా అనిపించింది. అదేంటి అని అడిగితే జింకది పులిపిరి అన్నాడు. ఇక దాని పేరు కస్తూరి అంటారంట. దిష్టికి, వ్యాపారానికి, లక్ష్మీ కటాక్షానికి అయితే కడతారు. లాస్ట్ కి ఈ టెంపుల్ కి దగ్గరలోని హటకేశ్వరం టెంపుల్ ఉందని తెలిసి అక్కడికైతే వెళ్ళిపోయాం. ఏంటంటే ఆ టెంపుల్ కి ముందు సంతాన వృక్షం అని పెద్ద చెట్టు అయితే ఉంటది. అక్కడ ఏం కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి అని అయితే అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. మేమైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకోండి. సరే ఇక ఉంటాం. అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.